కీర్తనల పుస్తకము దేవా 51 కీర్తన. నా యందు శుద్ధ హృదయము కలగజేయుము. నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. 11 కూడా అక్క. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. హల్లెలూయా. మరి వాక్యాన్ని పంచుకుంటే కన్నా ముందు మరి ప్రతి ఒక్కరు కూడా నా వైపు చేతులు చాపి మరి స్వార్థికుల ద్వారా నాతో మాట్లాడండి ప్రభువా అని మీరు నా కోసం ప్రార్థన చేయండి, నేను కూడా ప్రార్థన చేసుకుంటాను. అందరూ కూడా చేతులుంచి ప్రార్థన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మరి ఉదయకాల సమయంలో మరి పరిశుద్ధ దినములో ఈ బల్లారాధన కూడికల స్తోత్రం నాయన, మరి వాక్యాన్ని పంచుకోబోతుండగా స్తోత్రం నాయన. నా మాటలు అయితే కాదు ప్రభువా, మాలో ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో పరిశుద్ధాత్మ దేవా మీరే మా అందరితో మాట్లాడండి ప్రభువా. మీరే మమ్మల్ని దర్శించండి, మీరే వినగలిగిన చెవి, గ్రహించుకునే మనస్సు, మరి ఆత్మ నేత్రాలు మాలందరిలో వెలిగించమని ప్రార్థిస్తున్నాం నాయన. మరి మాటలు విన్నప్పుడు కూడా స్తోత్రం నాయన, మా దిద్దుబాటు ఏది చేసుకోవాలో, ఏదైతే మీరు బోధిస్తున్నారో జాగ్రత్తగా విని దాంట్లో మేము ముందు నడుచుకున్నట్లుగా మీరే సహాయం చేసి నడిపించమని ఈ కొద్ది ప్రార్థన ప్రభువైన యేసు నామం పేరిట అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ఈరోజు మనము 3 విషయాల గురించి తెలుసుకుందాం. మనము ప్రతిసారి కూడా నేను పంచుకున్నప్పుడు ఒక కీర్తన తీసుకొని ముందుకు వెళ్ళింటున్నాను. ఈరోజు కూడా ఆ విధంగానే ముందుకు వెళ్దాం. మరి కీర్తనాకారుడైన దావీదు ఒక కీర్తన ఎప్పుడైనా రాసినాడంటే 3 విషయాలు మనకు తెలియజేస్తాడని మనం ప్రతిసారి కూడా నేర్చుకున్నాం. ఒకటి, ఏం చేయకూడదు, మరి ఏం చేయాలి, మరి ఏం చేసినప్పుడు ఏం జరుగుతుంది, దాని ఫలం అనేది మనం చూస్తున్నాం. ఈ యొక్క కీర్తనకు వచ్చేసరికి దావీదు మరి పాపం చేసిన రీతిగా మరి రాసిన కీర్తన ఇది. దావీదు జీవితం అంతటా కూడా మరి చిన్ననాటి వయసు నుంచి కూడా దేవునిలో ఉండి ఉంటున్నాడు, దేవునిలో నడుచుకొని ఉంటున్నాడు. మరి తక్కువ స్థితిలో గొర్రెలు కాసుకున్నప్పటికీ కూడా మరి దేవునికి నమ్మకంగా ఉండినాడు. కానీ ఒక్కసారి రాజు అయిన తర్వాత బాగానే ఉన్నాడు, కానీ ఎప్పుడైతే పాపం చేసి ఉంటున్నాడో, ఎప్పుడైతే లోకం వైపు చూసి ఉంటున్నాడో ఆయనలోకి పాపం వచ్చి ఉంటున్నది, అప్పుడు పశ్చాత్తాపంతో రాసిన కీర్తన ఇది. హల్లెలూయా. మరి మనందరి జీవితాల్లో కూడా ఇంతవరకు మనం లెక్క చేసుకుంటే ఎంతమంది నిందారహితులుగా ఉన్నారు ఒక్క పాపం చేయకుండా కూడా? ఎవరైనా ఉన్నారా ఇక్కడ? అందరు కూడా చెప్పాలి ఒకసారి, లేము అని అన్నాను. లేము. హల్లెలూయా. మరి మనకు కీర్తనకారుడు మాదిరిగా ఉండి రాస్తున్నాడు. అతని జీవితం అంతా కూడా చేసిన పాపాలు చాలా తక్కువ, దాంట్లో ఏదో ముఖ్యమైన పాపంగా ఉంటాయి. హల్లెలూయా. మరి 3 విషయాలు ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకుందాం. మొదటిగా, శుద్ధ హృదయము నాలో కలగజేయము. హల్లెలూయా. శుద్ధ హృదయము అంటే హృదయ శుద్ధి కలిగి ఉండాలి అనే విషయాన్ని మనము హృదయాన్ని మనము ఆధారం చేసుకుందే ఏ విధంగా ఉంటుందని మరి ఇర్మియా ప్రవచన గ్రంథంలో మరి భక్తుడు ఒక మాట రాస్తాడు. ఇర్మియా ప్రవచన పుస్తకము 17వ అధ్యాయము మరి 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఇర్మియా ప్రవచన గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడెవడు? హల్లెలూయా. హల్లెలూయా. హృదయం ఏం చేస్తా అంట? మనల్ని మోసం చేస్తా అంట. మామూలుగా మనకు మోసం చేసేదంటే మనం ఎవరిని తెలుసుకుంటాం? మన పక్కన ఉన్న వాళ్ళు మనకు మోసం చేసినారో, లేకుంటే ఏదైనా మనకు చెప్పినప్పుడు చేసినారో. కానీ మన ఆత్మీయ రంగంలో ఉన్నప్పుడు మనల్ని మొదటిగా మోసం చేసేది ఏదంట? హృదయం. మరి దావీదును కూడా ఆ సమయంలో మోసం చేసింది హృదయం. మరి అంతకాలం స్తుతించినాడు, అంతకాలం దీవెనలు పొందుకుంటున్నాడు, అంతకాలం చేసినాడు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఆయన హృదయమే మోసం చేసింది. ఏముందిలే, నీకు అధికారం ఉంది కదా, పాపం చేస్తే ఏం కాదు, ఎవరు కూడా చేయలేరు, అది మనము తుడిచివేయచ్చు, నువ్వు రాజు కదా, ఎవరు కూడా అది తెలియనియకుండా ఉంటుందని హృదయం చెప్పింది. మరి ఆ సమయంలో అతను హృదయాన్ని ఆధారం చేసుకొని పాపం చేసిన వాడే ఉంటున్నాడు. హల్లెలూయా. ఒకటి, పాపానికి వయసు లేదండి. మరి దావీదు ఈ యొక్క పాపం చేసినప్పుడు ఇంచుమించుగా మరి గ్రంథకర్తలు కొంతమంది డిస్కస్ చేసి చెప్పిన మాట అంటే దాదాపు 60 సంవత్సరాలు ఉన్నప్పుడు చేసినాడు ఈ పాపం. మరి పాపానికి వయసు ఉందా? మరి ప్రతి ఒక్కరు కూడా కొంతమంది ఎలా ఉంటారంటే, మనం ఇంతకాలం వస్తున్నాం కదా, దేవుడు మనతోనే ఉంటాడు, మనం మమేకమై ఉంటామంటారు. కానీ అందరూ కూడా ఏదో ఒక విషయాల్లో సీనియర్ అని కొంతమంది గర్వంతో పాపం అనేది ఉంటుంది, కానీ అది మనకు అనిపించదు, కానీ అది కూడా పాపమే. దానివల్ల మనకి ఏముంటుంది? శుద్ధ హృదయం ఉంటుందా? మరి దేవుని మందిరంలో మనం ఉండాలంటే మొదటిగా ఉండాల్సిన విషయము శుద్ధ హృదయం. హల్లెలూయా. అలాగే రెండో విషయాన్ని మనం చూద్దాము. అదే వచనంలో ఉంటుంది,
51 కీర్తన 10వ చరణం. దేవా నా యందు శుద్ధాహృదయం కలగజేయి, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. హల్లెలూయా. మరి రెండో విషయం ఏంటంటే, మొదటిగా మనం ఏం నేర్చుకున్నాం? శుద్ధాహృదయం. రెండోది స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. అంటే ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, దావీదు అడుగుతున్నది స్థిరమైన మనసు పుట్టించు అని అడగల. ఆల్రెడీ ఆయనకు ఉండేది, కానీ ఆయన కోల్పోయింటున్నాడు. మరలా దేవునికి అడుగుతున్నాడు, ప్రభువా నాలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. హల్లెలూయా. అంటే మనలో లేనివి కాదు ఇవన్నీ, మనలో ఉండి దేవుడు మనలో ఇచ్చిన తర్వాత మనం కోల్పోయిన విషయాలు ఇవన్నీ. కాబట్టి మనందరం కూడా స్థిరమైన మనసు కలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా. దీని గురించి మనం చూసినట్లయితే యెషయా ప్రవచన పుస్తకంలో ఒక మాట ఉంటుంది. యెషయా ప్రవచన పుస్తకము 26వ అధ్యాయము మరి 3వ మాటలో ఒక ఉంటుంది. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గలవానివిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనకు నూతనమైన మనస్సు, స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టాలంటే మనకేం కావాలంట? ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, దేవుని మీద మన మనస్సు ఆనుకోవాలి. హల్లెలూయా. మనకు స్థిరంగా నూతనమైన మనస్సు కావాలంటే దేవుని మీద ఆనుకోవాలి. హల్లెలూయా. మరి ఆనుకున్నామా నిజంగానే దేవుని మీద? ప్రతి క్షణం మనం ఆనుకున్న వారమై ఉన్నామా? అందరూ కూడా పరిశీలన చేసుకోవాలి. మనం ఈరోజు బాలారాధన తీసుకుంటున్నప్పుడు నిజంగా హృదయశుద్ధి ఉందా, నిజంగా మన మనసు దేవుని మీద ఆనుకొని ఉందా అనేది మనం చూడాలి. ఒకవేళ దేవుని మీద మనం మనసు ఆనుకుంటే ఏమవుతుందంట? పూర్ణ శాంతి గలవారుగా ఆయన కాపాడుతాడంట. హల్లెలూయా. మరి ఎవరైతే జీవితాల్లో శాంతి లేదు అని ఎవరైనా బాధపడి దేవునికి ప్రార్థన చేస్తున్నారంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా మీద నీ మనసు ఆనుకోవాలి. దేవుని మీద మనస్సు ఆనుకున్నప్పుడు ఆయన మనకు శాంతిని అనుగ్రహించేవాడు. ఆయన యందు మనము విశ్వాసం ఉంచి ఉండాలి. అప్పుడే ఆయన మనకు పూర్ణ శాంతి కలగజేసేవాడై ఉంటున్నాడు. హల్లెలూయా. మరొకసారి మనం కీర్తన పుస్తకానికి వెళ్దాం. 51వ కీర్తన, అదే 11వ చరణం. త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి త్రీసివేయకుము. హల్లెలూయా. హల్లెలూయా. మూడో విషయం వచ్చేసి దేవుని యొక్క సన్నిధి. అందరు చెప్పాలి ఒకసారి, దేవుని సన్నిధి. మొదటిగా శుద్ధాహృదయం, అందరు కూడా శుద్ధాహృదయం. రెండోదిగా నూతనమైన స్థిరమైన మనస్సు, నూతనమైన స్థిరమైన మనస్సు. మూడోదిగా దేవుని సన్నిధి, దేవుని సన్నిధి. ఈ మూడు విషయాలు మనలో ఉండాలనేది దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. మరి దేవుని సన్నిధికి దావీదు పాపం చేసినప్పుడు దూరమై ఉంటున్నాడు. హల్లెలూయా. మరి ఎంతమందికి పరిశుద్ధాత్మ కావాలని ఆశ ఉంది ఇక్కడ? ఇంకా కొంతమంది చేయొద్దుకుంటున్నారు, అంటే వాళ్ళకి ఇష్టం లేదా? పరిశుద్ధాత్మ కావాలని ఎంతమందికి? మనం మొదటిగా పెంతెకొస్తు మందిరాలలో మనము మొదటిగా గమనించే విషయం ఏంది? ప్రతి విషయంలో కూడా ఆత్మానుసారంగా నడుచుకోవాలి, ఆత్మలో మనం ఉండాలి, ఆత్మ చెప్పిన మాటలు వినాలనేదే ఉంటుంది. మరి ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ ఎవరెవరైతే కావాలో వాళ్ళల్లో ఉండవలసిన 3 లక్షణాలు ఇవి. హల్లెలూయా. శుద్ధ హృదయం, అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా, అలాగే మూడోది దేవుని యొక్క సన్నిధి. పాపం చేసినప్పుడు దావీదు ఏమైనాడంటే దేవుని సన్నిధికి దూరమైనాడు. కాబట్టి అతనిలో ఏమైంది తర్వాత మనం చూస్తున్నాం. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. అంతకుముందు దావీదులో పరిశుద్ధాత్మ ఉంది. పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే కీర్తనలు రాసి ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే మరి ఎన్నో రాజ్యాలు గెలిచి ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే మరి సింహాన్ని చీల్చి ఉంటున్నాడు, ఎలుగుబండిని చీల్చి ఉంటున్నాడు. అనేకమైన సమస్యల నుంచి కొండల్లో గొర్రెల్ని ఎంతో కాపాడుకుంటూ వచ్చి ఉంటున్నాడు. దానికి కారణం ఏంది? దేవుని ఆత్మ దావీదులో ఉన్నప్పుడు ఆ విషయం జరిగి ఉంటున్నది. హల్లెలూయా. మరి ఈ అనుభవాలు పొందిన దావీదు మరి ఏమైంది? పాపం చేసి ఉంటున్నాడు. మరి పాపం చేసినప్పుడు కోల్పోయిన 3 విషయాలు ఏంది? హృదయశుద్ధి లేదు, మనసు స్థిరంగా లేదు, ఆయనలో దేవుని సన్నిధి లేదు. దాని ద్వారా ఏమైంది? పరిశుద్ధాత్మ దూరం అయిపోయింది. దాని ద్వారా అతనికి వచ్చింది, అరే నేను చేసిన పాపం ద్వారా నాలో దేవుని ఆత్మ పోయింది. అందుకు పశ్చాత్తాపపడి రాస్తున్న కీర్తన ఇది. దేవా
నా యందు శుద్ధ హృదయం కలగజేయి, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టి నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయద్దయ్యా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయద్దు అంటున్నాడు. హల్లెలూయా. మరి నిరంతరం కూడా మనం హృదయశుద్ధి కలిగి ఉన్నామా? నిరంతరము స్థిరమైన మనసే ఉందా? ఒక దాని మీద మనం ఉన్నప్పుడు అదే విధంగా ఉన్నామా? దేవుని సన్నిధికి నిరంతరం వస్తున్నామా? మనలో దేవుని సన్నిధి నిజంగా ఉంటున్నదా? ఈ మూడు విషయాలు మనం పరిశీలన చేసుకోవాలి. చాలామంది పరిశుద్ధాత్మ కావాలి కావాలి అని అడుగుతుంటారు, కానీ ఈ మూడు విషయాలు వాళ్ళలో ఉండవు. దేవుడు ఎట్లా వస్తాడు అప్పుడు? పరిశుద్ధాత్మ శక్తి కావాలి, పరిశుద్ధాత్మ అనుభవం కావాలి అని మనకు అడిగినప్పుడు ఈ మూడు విషయాలు మనలో ఉండాలి. హల్లెలూయా. అనేక మంది కూడా అడుగుతుంటారు, ప్రభువా కావాలి, ప్రతి శనివారం వస్తున్నాం, పరిశుద్ధాత్మ గురించి అడుగుతుంటాం, చాలా తక్కువ మంది వస్తారు. అప్పుడు కూడా నిన్నటి కాలంలో కూడా మనం శుద్ధీకరణ కోడికలో కూడా పరిశుద్ధాత్మ కొరకు అడిగి ఉంటున్నాం, కానీ అనేక మంది కూడా ఆయన స్వరాన్ని వినలేకపోతున్నారు, అనేక మంది కూడా ఆయన చెప్పేది వినలేకపోతున్నారు. హల్లెలూయా. మరి నా జీవితంలో కూడా రీసెంట్ టైంలో ఏమైందంటే, ఒకరోజు రాత్రి వేళ 11:45 అవుతుంది. అప్పుడు ఏమైందంటే దేవుడు ఏం చెప్తున్నాడు, నేను అప్పుడు సాయంత్రకాలంలో ఒక వాక్యాన్ని చదువుకుని ఉంటున్నాను కీర్తనలోనే. ఆ విషయం ఏంది అని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు 11:45 సమయంలో నువ్వు వెళ్ళి వాక్యం చదువు అని చెప్తున్నాడు. కానీ నేనేమైందంటే శరీరానుసారమైన మనసు ఏమైంది, నా హృదయం మాటలు వింటున్నా. ఏముందిలే పొద్దున్న చదువుకోవచ్చు కదా, మనం దేవుడు ఎట్లా నీకు చెప్పినాడంటే రేపు బతికిస్తానులే, అప్పుడు చదువుకోవచ్చు కదా అని హృదయం అంటుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, 11:45కి వెళ్ళి వాక్యం చదువు అంటున్నాడు. మరి నేనేం చేసినాను మీరు అనుకుంటున్నారు? ఏం చేసి ఉంటానని మీరు అనుకుంటున్నారు? చదివింటానా పనికింటానా? గట్టిగా చెప్పండి, ఏముంది? ఫ్రెండ్లీ అందరం ఉండాలి ఈరోజు. కొంతమంది చదివింటాం, కొంతమంది పనికింటాం అని అంటారు. మరి పండుకున్నామన్న వాళ్ళు గెలిచినారు ఇప్పుడు. హల్లెలూయా. మరి హృదయం ఎట్లాంటిది? మోసకరం. ఏం చేసింది నన్ను? ఏముందిలే, రేపు లేస్తావు, పొద్దున చదువుకుంటావు, అప్పుడైనా కూడా అవే మాటలే అని. కానీ నేను ఆ రోజు రాత్రి ఆ విషయాన్ని నేను ధ్యానించి ఉంటే నా మనసుకు నెమ్మది ఉండేది. దేవుడికి నేను ఏదైతే అడిగి ఉంటున్నాడో అది చెప్పి ఉంటున్నాడు వాక్యంలో, కానీ నేనేం చేసిన, పడికేంటున్నా. దాని ద్వారా ఏమైంది, నాకు రాత్రి రావాల్సిన వాక్యము, ఆ సమాధానము అది కోల్పోయి ఉంటున్నా. మరి దేవుడు చెప్పినది ఎప్పుడు చేస్తామా? మరి పరిశుద్ధాత్మ మనతో మాట్లాడతాడు కొన్నిసార్లు, ఇది చేయాలి, ఇది చేయకూడదు అని. కానీ అనేక సార్లు శరీరం ఏం చేస్తుంది, మరి ఇలానే ఉంటుంది. మరి అందుకే పౌలు భక్తుడు ఎప్పుడు కూడా మెలకువగా ఉండండి, మీరు ప్రార్థన చేయండి. మీరు మెలకువగా ఉన్నప్పుడు మీరు దేవుడు దర్శిస్తాడు, మీతో మాట్లాడతాడు అని ఉంటుంది. మనం అక్కడ అపోస్తుల కార్యంలో కూడా చూసినప్పుడు ఐతూకు అనే ఒక భక్తుడు ఉంటాడు. అతను మరి ఇట్లానే అంత సభ జరుగుతుంది, పైన ప్రాంతంలో కూర్చొని ఉంటాడు, పైనుంచి చూస్తే బాగా కనపడుతుందని. మరి కొంతమంది ఇప్పుడు దూరం ఉండి పైన కూర్చున్నారంటే, ఇప్పుడు చెప్పే వాళ్ళు గమనించేది దగ్గరుండే వాళ్ళు బాగా కనపడతారు. ఒక దూరంలో ఉండి పైన కూర్చొని ఉంటే కొన్నిసార్లు మన గమనం అట్లా పోదు. ఆయన మన మాటలేమో పౌలు చెప్తున్నాడు, అక్కడ వాళ్ళు చూస్తున్నారు, ఇంకా నిద్రమతయి పైనుంచి పడి కుప్పగొలి చనిపోయి ఉంటున్నాడు. హల్లెలూయా. అంటే దేవుని వాక్యం లేనప్పుడు సాతాను మన ఆత్మీయ జీవితాల్ని పడగొడుతుంది. మనతో దేవుడు మాట్లాడతాడు, మీరు వాక్యం చదవండి, ఈ విధంగా నడుచుకోండి, వాక్యాలలో ఈ విధంగా ఉంటుంది. కానీ మనము శుద్ధ హృదయం లేకున్నా, మనసు స్థిరంగా లేకున్నా, మరి సన్నిధి లేకున్నా మనలో పరిశుద్ధాత్మ ఉండదు. మరి ఇవి ఉండాలంటున్నారు. మరి ఈ విధంగా ఉండాలంటే, శుద్ధ హృదయం కలిగి ఉండాలంటే మొదటిగా ఏం చేయాలనేది మనం చూద్దాం. అక్కడనే ఉంది, మరి ఎవరు చూడాలి, అందరూ కూడా అక్షరాలు కనపడుతున్నాయి అవి. మొదటిగా మనం ఏం చేయాలంటే, మొదటి దశలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయం 17లో ఏముంది, శుద్ధ హృదయం మనలో ఉండాలంటే ప్రార్థించాలి. మన వల్ల కాదు. ఇప్పుడు మోసం అని దేవుడి వాక్యంలోనే తెలిసినప్పుడు, మనం మాటి మాటికి మోసపడుతున్నప్పుడు మరి ఏం చేయాలి మనం అంటే, మొదటిగా ప్రార్థన చేయాలి. నిన్నటి కాలంలో కూడా మరి శుద్ధీకరణ కోడిక రాత్రి హాఫ్ నైట్ ప్రేయర్లో కూడా అయ్యే అదే చెప్పి ఉంటున్నాడు, ఎడతెరగగా ప్రార్థన చేయాలి. మరి ఏ విధంగా ప్రార్థన చేస్తే ఏమేమి ఉంటాయి, ప్రార్థన చేసినప్పుడు ఏ విధంగా ఉండాలని 5 విషయాలు అయ్యగారు చెప్పి ఉంటున్నారు. ఒకటి, దేవుని చిత్తంలో ఉండాలి, దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి, పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేయాలి. ఇంకా నిన్న ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పాలి, ఇంకా 2 విషయాలు ఉన్నాయి. క్షమాపణ కలిగి ఉండాలి, ఇంకొక సందేహింపగా ప్రార్థన చేయాలి. మరి ప్రార్థనలో కూడా ఇన్ని రకాలుగా ఉన్నాయి, ఈ విధంగా ప్రార్థన చేయాలి. శుద్ధ హృదయము మనలో ఉండాలంటే మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మరి మన సొంత మనసులు అయితే, ఇప్పుడు నేనే చెప్పినా కదా, ఇప్పుడు నా మనసు ఏం చెప్పింది, పండుకొని నేనేం చేసిన, మళ్ళీ అప్పుడు ఆత్మ చెప్పిన మాట విన్నట్లేనా?
మరలా నేను దాని గురించి ధ్యానించి చేసేలకు నాకు చాలా టైం పట్టింది. అంటే వెంటనే జరగాల్సినది ఇంకా కొంచెం కాలం పట్టింది. కానీ దేవుని మాట విన్నప్పుడు మనము దేవుని మనము దుష్టుడు చేత మనం మోసపోకుండా ఉన్నప్పుడే దేవుడు మనతో మాట్లాడేవాడు అంటున్నాడు. హల్లెలూయా. మరి ప్రార్థన చేయాలి. మరి రెండో విషయం అక్కడనే ఉంది, దాని పక్కనే చదవండి. శక్తిగల వాక్యమును, శుద్ధ హృదయం కావాలంటే ప్రార్థన, మన స్థిరమైన మనసు కావాలంటే వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలి. హల్లెలూయా. నిజంగా మనం అంగీకరిస్తున్నామా? ఆత్మీయ రంగంలో మనం చూసుకున్నామంటే మరి పెద్దల నుంచి కొన్ని 30-40 ఏళ్ళ ఆత్మీయ రంగంలో ఉన్న వాళ్ళు ఉంటారు. 1-2 సంవత్సరాలు ఉండే ఆత్మీయ రంగంలో ఉంటారు. మధ్యలో ఒక 20 ఏళ్ళు 15 ఏళ్ళు ఉండే ఆత్మీయతో ఉంటారు. కానీ నిరంతరం కూడా సాత్వికంతో మనము వాక్యాన్ని అంగీకరించినామా? మనం ఎడతెగక ప్రార్థన అంటేనే ఛాన్సాలు కూడా చేయలేకపోతాం కొన్నిసార్లు. నిరంతరం చేయాలంటే ఏడైతుంది? ఇప్పుడు రోజులో మనం బయటకు పోయినప్పుడు ప్రార్థన చేస్తాం, వచ్చేటప్పుడు అంటే చాలామంది కొన్నిసార్లు మర్చిపోతాం. మామూలుగా పొద్దున్న చేసుకుంటాం, స్నానం చేస్తానే ప్రభువా నన్ను కాపాడు, దాని తర్వాత మళ్ళీ పడుకునేటప్పుడు ప్రభువా నన్ను కాపాడు అని ప్రార్థన చేస్తాం. కానీ ప్రార్థన ఏదంటే ఎడతెగక చేయాలంట. మనం ఏ విషయం చేసినా కూడా వాక్యంలో కూడా మనకదే శక్తిగల వాక్యంలో సాత్వికంతో అంగీకరించాడంటే వాక్యంలో కూడా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ప్రార్థించండి. మరి మీరు నన్ను అడగండి, మరి ఏ విధంగా తండ్రిని పిల్లోడు అడుగుతాడో అప్పుడు ఆయన ఏ విధంగా చేస్తాడో ఆ విధంగా మరి ప్రార్థన చేయాలని మనం నిన్న కూడా తెలుసుకుంటాం. చాలామంది కూడా ఇట్లా రెఫరెన్స్లు వాడి చెప్తుంటారు కానీ మరి నిజంగా అడగారు. మనము మరి చాలా కాల క్రితం కూడా మాథ్యూస్ అయినప్పుడు ఒక కీర్తనలో ఒకటి చెప్పి ఉంటున్నాడు. 140 కీర్తన ఉన్నప్పుడు ఆయనకు మొరపెట్టు వారికి, ఆయనకు నిజంగా మొరపెట్టు గారికి. మొన్న కూడా మరి మహేంద్రనాథ్ గృహంలో కూడా అదే విషయాన్ని మనం చూసినాం. చాలామంది మొరపెడతారంట, కానీ నిజంగా దేవునికి మొరపెట్టేవారే ఉన్నారా? తండ్రి నాకు ఇది కావాలి ప్రభువా, నా జీవితంలో ఇది జరగట్లేదు, మరి నాలో శుద్ధ హృదయం లేదు, నీ ఆత్మ నా నుంచి అనేక సార్లు దూరం అయిపోతుంది, నాకు ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి, స్థిరమైన మనసు లేదు అని నిజంగా మొరపెడుతున్నామా? పరిశుద్ధాత్మ రావాలంటే మనం నిజంగా మొరపెడితే దేవుడు ఇయ్యడా? తండ్రి నాకు కావాలంటే ఇప్పుడు నాన్న ఉన్నాడు, నేను ఏదైనా అడిగినానంటే కూడా నాకు 100% కంటే దానికి ఎక్కువనే సాయం చేయడానికి చూస్తాడు, నా కొడుకుకి బెస్ట్ ఇవ్వాలని. మామూలుగా లోకరీత్యా తండ్రినే ఈ విధంగా చేసినప్పుడు పరలోక తండ్రి ఏ విధంగా చేసేవాడే అంటున్నాడు? అనేక విధంగా అత్యధికంగా ఆశీర్వదించేవాడే అంటున్నాడు. హల్లెలూయా. అందరు ఏమనుకున్నారు? యోబుకి పోయింది అనుకున్నప్పుడు రెండింతలుగా దేవుడు చేసి ఉంటున్నాడు. అబ్రాహాముని పిలిచినప్పుడు ఏం లేదు, తర్వాత ఎంతోమంది అబ్రాహాం వస్తున్నాడంటే అబ్రాహాం నుంచి అబ్రహాం అయినప్పుడు అనేక జనాంగాలు ఉన్నాయి, అనేక పశువులు, మరి సేవకులు, దాసులు, దాసీలు ఇట్లా వస్తున్నాడంటే అబ్రాహాంను చూసి ఆ ప్రాంతస్తులే భయపడేవారు. మరి ఎందుకు వస్తున్నాడు? మరి సమాధానం కలిగి ఉండాలని. మరి దేవుడు పిలిచినప్పుడు, దేవుడు చేసినప్పుడు, దేవుడు మనలో ఉన్నప్పుడు ఆ విధంగా కార్యం చేసేవాడు అంటున్నాడు. హల్లెలూయా. మరి శుద్ధ హృదయం కావాలంటే మనం ఏం చేయాలంటే ఎడతెగక ప్రార్థన చేయాలి. స్థిరమైన మనస్సు మనలో ఉండాలంటే శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించాలి. తర్వాత దేవుని సన్నిధి మనలో నిరంతరం ఉండాలంటే దాని పక్కనే వాక్య ప్రకారము నడుచుకొని ఉండండి. హల్లెలూయా. ప్రార్థన చేస్తే శుద్ధ హృదయం అన్నాడు. మరి రెండోదిగా ఏముంటుంది? స్థిరమైన మనసు కావాలంటే సాత్వికంగా అంగీకరించాలి. మరి మన దేవుని సన్నిధిలో ఉండాలంటే వాక్య ప్రకారం నడుచుకోవాలి. ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, వాక్యాన్ని వినే వాళ్ళు కూడా ఉన్నారు, వాక్య ప్రకారం ప్రవర్తించే వాళ్ళు ఉన్నారా ఇక్కడ? అంటే ఉంటారులేండి, జనరల్గా అంటున్నారు. ఏదో ఒక విషయంలో కూడా సాత్వికంగా ఉండాలంటాం, ఉంటామా? నిరంతరం మంచి మనసు కలిగి ఉండాలంటాం. అనురాగ రహితులుగా చాలా మంది ఉన్నారు అని ఉంటారు. అనురాగం కలిగి ఉన్నామా? ప్రేమ కలిగి ఉన్నామా? దేవుని సన్నిధిని, దేవుని ప్రార్థనకి, దేవుని యొక్క వాక్యానికి మక్కువ కలిగి ఉన్నామా? మరి నిజంగా మనము వాక్య ప్రకారం నడుచుకుంటే మనలో దేవుని సన్నిధి ఉంటుంది. హల్లెలూయా. మనకి ప్రార్థన చేయాలి, వాక్యాన్ని వినాలి, మూడోది వాక్య ప్రకారం నడుచుకోవాలి. శుద్ధ హృదయం కలిగి ఉండాలి, స్థిరమైన మనసు కలిగి ఉండాలి, అప్పుడు దేవుని సన్నిధి ఉంటుంది. ఈ మూడు విషయాలు మనం అందరం కూడా చూసుకోవాలి. హల్లెలూయా. మరి మనము ఈ మూడు విషయాలు లేకుంటే మరి ఏ విధమైన ఫలాలు మనం ఫలిస్తాము? ఈ మూడు విషయాలు కలిగి ఉంటే ఏ విధమైన ఫలాలు మనలో వస్తాయనేది ఒకసారి మనము పత్రికల్లో పోదాం. పౌలు రాసిన పత్రిక గలితీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19, 20, 21 3 వచనాలు. శరీర కార్యములు స్పష్టమైనవి, అవివేమనగా జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, అభిచారము,
ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, వితములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. హల్లెలూయా. మరి అనేక విషయాలు ఇక్కడ చూస్తున్నాం, శరీర కార్యములని. ఈ శరీర కార్యములు ఎవరెవరిలో ఉంటాయి అనేది మరి ఎవరికి వాళ్ళకు ఉత్తరవాదులే. ఇవి మనలో నడుస్తున్నాయంటే మనలో 3 విషయాలు లేనట్లు అర్థం. హల్లెలూయా. మరి ఎన్నో విషయాలు ఉంటున్నాయి ఇక్కడ మనం చూసినట్లయితే. మరి ద్వేషం, కలహం, క్రోధము, అనేక విషయాలు మనం చూస్తున్నాము. ఇటివారు చేయువారు దేవుని రాజ్యంను స్వతంత్రించుకోరు అని స్పష్టంగా నేను చెప్తున్నాను, పౌలు రాస్తున్నాడు. మరి ఈ కార్యాలు మనలో ఇంకా ఉన్నాయంటే మనలో లేని 3 విషయాలు ఏంటంటే శుద్ధ హృదయం, స్థిరమైన మనసు, దేవుని సన్నిధి. మనం ఇంకా దీంట్లో ఏదో ఒక్కటైనా కూడా మనలో ఇంకా అవి జరుగుతున్నాయంటే దానికి కారణం ఏంటంటే ఈ 3 విషయాలు మనలో లేకపోవడం. కొంతమందిలో ఎలా అంటే మంచి హృదయ శుద్ధి ఉంటుంది కానీ మందిరానికి రారు. కొంతమంది మనసు స్థిరంగా ఉంటుంది, ఒకటి ఆలోచిస్తున్నారంటే ఆ విధంగానే పోతుంటారు కానీ వాళ్ళ హృదయ శుద్ధి ఉండదు. కొంతమంది దేవుని మందిరానికి వస్తుంటారు కానీ శుద్ధ హృదయం ఉండదు, మనసు స్థిరత్వం ఉండదు. ఎన్నోసార్లు వస్తుంటారు, సమాధానం కావాలి కానీ మనసు దేవుని మీద అనుకోదు, వాళ్ళ హృదయం శుద్ధిగా ఉండదు. ఏదో ఒకటి లోపం ఉంటుంది. కాబట్టి ఆ లోపాలు ఏదో ఒక్కటున్నా కూడా ఇవన్నీ కూడా మనము చేసేవాళ్ళు అంటున్నాం. దీని ద్వారా మనకి ఏమవుతుంది, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరని స్పష్టముగా చెప్తున్నాను అంటున్నాడు. అంటే ఇది ఇంకా జరగదని ఒక్కటున్నా కూడా దీంట్లో మనం అన్నీ జరిగించి కలహం ఉన్నా మనము పోము, విగ్రహారాధన ఉన్నా మనం పోము, ఒకరి మీద అంత బాగుండి బయటికి మరి లోపల ద్వేషం ఉన్నా కూడా మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోము. హల్లెలూయా. మరి మన జీవితాల్లో మరి ఏం లేవో మనం పరిశీలన చేసుకోవాలి. మరి 3 విషయాలు మనం మళ్ళీ ఒకసారి చెప్దామా. మొదటిది ఏది? శుద్ధ హృదయం. రెండోది స్థిరమైన మనస్సు. మూడోది దేవుని సన్నిధి. ఈ 3 మనలో ఉంటే మనకి ఏముంటుంది? పరిశుద్ధాత్మ శక్తి దేవుడు ఇచ్చేవాడే ఉంటున్నాడు. మరి ఈ 3 కావాలంటే మనం ఏం చేయాలి? రెండో విషయం సాత్వికం, మూడో విషయం వాక్య ప్రకారం నడుచుకోవాలి. దాని తర్వాతనే ఏముంది? ఆ లాస్ట్ 4వది ఆత్మానుసారంగా నడుచుకోండి. ఈ 3 మనలో ఉన్నాయంటే అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మనలో దేవుని సన్నిధి ఉన్న, మరి హృదయశుద్ధి ఉన్న, స్థిరమైన మనసు, ఈ 3 కలిసి ఉన్నప్పుడైతే ఆత్మానుసారంగా నడుచుకోవడం మనకి ఎంతో ఈజీ ఉంటుంది. మనం దాని గురించి ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదు. నాకు ఆత్మని అనే కంటే ముందు మనం ఏం చేయాలి ప్రభువుని అంటే ఈ 3 విషయాల్లో దేవుడు మనకు శక్తిని ఇవ్వాలని ప్రార్థన చేసినప్పుడు ఈ 3 విషయాల్లో మనం ప్రతిదినం కూడా ప్రతిదినం కూడా దీన్ని అభ్యాసం చేసినప్పుడు మనకు దేవుడు సాయం చేసేవాడు అంటున్నాడు. హల్లెలూయా. మరి ఈ 3 విషయాలు చేసి ఆత్మలో ఉన్నప్పుడు మనకేం జరుగుతుందని అదే గల్తీ పత్రికలో ఇప్పుడు చదివిన వచనం కిందనే ఉంటుంది, 22వ వచనంలో. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఏముంది ఇక్కడ మనం చూసి ఉంటున్నాం, దీంట్లో ఏమైనా చెడ్డ ఉన్నాయా? 19, 20, 21 వచనాలు దానిపైన చదివినాం. దేశము, కోపము, మత్సరము, కలహము, విభేదాలు ఎన్నెన్నో ఉన్నాయి. కానీ కింద వచనాల్లో ఆత్మ ఉన్నప్పుడు మనలో ఏ ఫలాలు ఉంటాయంటే ప్రేమ ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానము, మరి మనలో దీర్ఘశాంతం అంట, నిరంతరము, చాలా కాలము, దయాళుత్వము, మనం మంచి చేస్తాం, మనం విశ్వాసం కలిగి ఉంటాం, సాత్వికంతో ఉంటాం, ఆశని కూడా నిగ్రహించే శక్తి దేవుడు మనకు అనుగ్రహించేవాడు అంటున్నాడు. హల్లెలూయా. మరి మనం చూసి ఉంటున్నాం, 2 విషయాలు ఇక్కడ తెలుసుకున్నాం. మనకు ఏముండాలి, ఏముండకూడదు, మనకు ఈ 3 విషయాలు కావాలంటే ఏం చేయాలి, మరి అది చేసినప్పుడు ఏ ఫలం వస్తుంది, అది చేయనప్పుడు ఏ విధమైన ఫలము మనకు వస్తుంది అనేది తెలుసుకుంటున్నాం. మనము ప్రతిసారి కూడా మనం చూస్తున్నాం, ప్రతి విషయాల్లో కూడా ప్రతి ఒక ఏది ఉన్నా కూడా చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. దాన్ని మనం ఏ విధంగా చేసుకున్నాం అనేది మనలోనే మనకు ఉంది. మరి దేవుని వాక్యం వింటున్న మనం కూడా మరి ఏం చేయాలంటే ఈ 3 విషయాలు మనము కలిగి ఉండాలి. మరి ఇది జరిగిన తర్వాత, ఆత్మను పొందుకున్న తర్వాత అతను ఏం రాస్తున్నాడో ఒకసారి చూద్దాం. దాని తర్వాత అదే 51వ కీర్తన 12వ చరణం. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము,
సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము. అంటే మనము హృదయశుద్ధి కలిగి మనస్సు మనకు స్థిరంగా ఉండి సన్నిధి ఉన్నంతే ఆత్మ వచ్చిన తర్వాత రక్షణ ఆనందము అనేది మనకు వస్తుంది. హల్లెలూయా. మరి దావీదు ఏదైతే కోల్పోయి ఉంటున్నాడో అవన్నీ మరలా దేవునికి రావాలని ప్రార్థిస్తున్నాడు. మరి దావీదుకు దేవుడు ఇచ్చి ఉంటున్నాడో ఇప్పుడు కూడా మనం అందరం దావీదుని గురించి చదువుతున్నామంటే, దావీదు కీర్తనలు ఉన్నాయంటే దేవుడు అతని కనికరించి ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు మనం ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. జనరల్గా మరి ఇప్పుడు ప్రభుకుమారయ్య అనే పేరు చెప్పినామంటే మరి వారి కాలేజీలో ఏమని చెప్తారు? ఆయనని మాకు కెమిస్ట్రీ టీచరు అని చెప్తారు. మరి అయ్యా శామరావయ్య గారు అని అంటే ఏం చెప్తారు? పెంతికోస్తు మందిరంలో ఇట్లా సేవకుడు. అలాగే దావీదు గురించి దేవుడు ఏం చెప్పినాడు? నా హృదయానుసారుడు. మరి దేవుని హృదయానుసారంగా ఉన్నవాడే ఏమడుగుతున్నాడు దేవునికి? దేవుడే దావీదు నా హృదయానుసారుడు, నా హృదయాన్ని ఎరిగినవాడు, నాకు అన్ని చేస్తున్నాడని చెప్పిన దావీదే మరి లాస్ట్కి ఏమంటున్నాడు? ప్రభువా శుద్ధా హృదయం నాలో కలగజేయ అంటున్నాడు. మరి దేవుడే మరి నా హృదయానుసారుడు అన్న వ్యక్తి కూడా మరి పాపం చేస్తాడంటే చేసినాడు ఇక్కడ. అంటే మరి అంత పెద్ద భక్తుడే చేసినప్పుడు మన చిన్న చిన్న విషయాల్లో కూడా మనం చేస్తామని మనం కూడా చేస్తుంటాం. మనం అనేక విషయాలు కూడా త్రొట్టిల్లు పాటు పడుతుంటాం. అంటే మనం ఏం చేయాలంటే మరి అంత పెద్ద భక్తుడే దేవుని చేతనే మరి ప్రశంసింపబడిన వ్యక్తే ఆ విధంగా ఉన్నప్పుడు మరి మన జీవితాల్లో కూడా మనం ఈ 3 విషయాలు చేసేవారం అయ్యారు. హల్లెలూయా. మరి బల్లా మనం తీసుకోబోతున్నాం. మనలో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో మనం గ్రహించాలి. మరి 7 నెలలు దేవుడు మనల్ని కాపాడి ఉంటున్నాడు. మరి 7 మాసాల్లో మనం ఏం చేసి ఉంటున్నాం? మనలో హృదయశుద్ధి ఉందా? మనలో స్థిరమైన మనసు ఉందా లేదా? మన మనసు ఎవరి మీద ఆనుకొని ఉంది? లోకం మీద ఆనుకొని అశాంతి కలిగి ఉన్నామా? మరి దేవుని మీద ఆనుకొని శాంతి కలిగి ఉన్నామా అని దేవుడు మనకు స్థిరంగా మనకు ఇక్కడ చెప్తున్నాడు. మరి 3 విషయాలు మనము గ్రహించుకోవాలి. హల్లెలూయా. మరి అందరం కూడా మనం పరిశీలన చేసుకోవాలి మరి ఏ విధమైన లోటుపాట్లు ఉంటున్నాయని. మరి అనేక మంది కూడా సరే ఆత్మను పొంది ఉంటారు. ఆత్మను పొందిన వెంటనే ఆత్మఫలాల గురించి ప్రార్థిస్తుంటారు. మరి ఆత్మఫలాలు వాళ్ళలో ఇంకా రావట్లేదంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళ ఆత్మ కోల్పోయి ఉంటున్నారు. ఫలాలు ఒకవేళ ఆత్మలో ఉన్నామంటే మనలో నిశ్చయంగా వస్తాయి. మనల్ని చూసినప్పుడు ఓకే ఇతను సాత్వికంగా ఉన్నాడు, ఇతను సంతోషంగా ఉన్నాడు, ఇతను మనతో ఎప్పుడు సమాధానంగా ఉంటాడు. ఇవి లేదు, మన మధ్యలో మత్సరులు, కలహాలు, ద్వేషాలు ఉన్నాయంటే దానికి కారణం ఏంటంటే మనం మళ్ళా తిరిగి వచ్చేస్తున్నాం. ప్రార్థన మనలో లేదు, మనలో వాక్యము లేదు, మనం వాక్యాన్ని నడుచుకుంటలేము. దాని ద్వారా మనకు ఆత్మ లేదు. దాని ద్వారా మనకు ఏదైతే ఫలాలు రావాలని దేవుడు మనకు తీసివేయింటున్నాడో అవన్నీ కూడా మళ్ళీ దూరం అయిపోయి ఉంటున్నాయి. హల్లెలూయా. ఆత్మీయ రంగంలో మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే మనము ఫలాలు ఇవ్వాలి. దేవుడు అడుగుతాడు, నువ్వు ఎలా ఫలించినావు, నేను నిన్ను నడిపించుంటున్నాను కదా అన్నప్పుడు మనం ప్రభువా నీ కొరకు ఇలా ఫలించినామని చెప్తున్నామా, లేకుంటే ఏం లేకుండా ఉత్తి చేతులతో వెళ్తామా? ఇన్ని సంవత్సరాలు పోయినామని. ఎన్ని సంవత్సరాలు పోయినాము, ఇన్ని ఉన్నాము, మరి ఇంత చేస్తున్నామని కాదు, కానీ మనలో ఫలాలు నిజంగా ఉన్నాయా లేవా? మరి 7 మాసాలు అయిపోయినాయి, ఇంకా 5 నెలలు ఉంటున్నాయి. ఇది అయిపోతే మళ్ళీ కొత్త సంవత్సరం వస్తుంది. మరి 7 మాసాల్లో మనం ఒకవేళ పొరపాటు పడినా, మరి ఈ 3 మనం చేయలేకపోయినా, మనలో లేకున్నా, మరి ఈ 5 నెలలన్నా కూడా మనము దీన్ని పాటించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. నేను కూడా, మీరు కూడా. ఇప్పుడు నేను కూడా చేసి ఉంటాను. ఇప్పుడు దేవుడు నాకేం చెప్పినాడు? ఆ రోజు వాక్యం చదువు అని. నేనేం చేసిన? పడిపోయినా. దాని ద్వారా ఏమైంది? నాకు రావాల్సిన వాక్యాన్ని కోల్పోయినా. మరి దేవుడు ఒక చిన్న విషయం మనం ఇక్కడ చూస్తున్నాం. అలాంటిది మనకు దేవుడు ఏదైనా మనకు చేయాలనుకుంటున్నప్పుడు మనం దేవునికి దూరం అయితే ఏ విధంగా ఉంటుందని మనం పరిశీలించుకోవాలి. మరలా చివరికి ఒక్కసారి మనం చెప్పి ఈ వాక్యాన్ని ముగించుకుందాం. మరలా ఏమంటాం? మొదటిగా ఏది మనలో ఉండాలి? శుద్ధాహృదయం. రెండోదిగా, మూడోదిగా దేవుని ఈ 3 మనలో ఉంటే దేవుని ఆత్మ వస్తుంది. ఈ 3 కావాలంటే ఏం చేయాలి? మరలా ఒకసారి చివరిగా ప్రార్థన చేయాలి. రెండోదిగా వాక్యాన్ని అంగీకరించాలి సాత్వికముతో. మూడోది వాక్య ప్రకారం. అప్పుడు ఆత్మానుసారంగా మనం నడుచుకునే వారమై ఉంటున్నాం. హల్లెలూయా. ఈ 3 విషయాలు మనలో ఉండాలి. మరి మనల్ని మోసం చేసే హృదయాన్ని నుంచి మన దేవుడు రక్షించాలంటే ఆత్మ ఉండాలి, మనసు స్థిరంగా ఉండాలంటే ఆత్మ ఉండాలి. ఇవన్నీ మనం చేసుకుంటా పోతేనే ఆత్మ మనలో ఉంటాడు. అప్పుడు మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆ సత్యము మన యేసుక్రీస్తు ప్రభువారే. హల్లెలూయా. నిరంతరం కూడా సత్యం కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలని బోధించిన దేవుని మాటలు మనం చూస్తున్నప్పుడు మరి ఆత్మ ఉంటేనే అది చేస్తాం. శరీరానుసారమైన మనసు ఒకసారి మనము చివరిగా ఒకటి మాటను చూసుకొని ముగిద్దాం. మరి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము మరి 15వ వచనాన్ని ఒకసారి చదవండి.
యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనెను. హల్లెలూయా. మరి దావీదు కోల్పోయిన విషయాలు దావీదు అడుగుతున్నాడు. ఇక్కడ 2 భక్తులను చూసుకొని ఇంకా మనము ముగిచేద్దాం. దావీదు అలాగే సౌలు మహారాజు గురించి. ఇద్దరు కూడా ఇద్దరు చేసిన కామన్ ఏంటంటే, వాళ్ళిద్దరిలో ఉండేది ఏంటంటే, ఇద్దరు పాపం చేసి ఉంటున్నారు. ఒకరు దేవుని దగ్గర ఒక విధమైన పాపం చేసి ఉంటున్నాడు, సౌలు గర్వంతో ఒక విధమైన పాపం చేసి ఉంటున్నాడు. కానీ వీళ్ళిద్దరికి వ్యత్యాసం ఏంటంటే, దావీదు పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, పశ్చాత్తాపడి ఉంటున్నాడు. ప్రభువా, నాలో నుంచి దురాత్మ వచ్చేసింది, నాకు పరిశుద్ధాత్మ లేదు, నాకు ఈ 3 అనుగ్రహించు అని దావీదు అడిగినాడు. కాబట్టి అతని మనము రాజ్య పరిపాలనలో చివరి వరకు కూడా చూస్తున్నాం. మరి దావీదు పురము అని కూడా అక్కడ ఉన్నట్లు మనం చూస్తున్నాం అక్కడ వాక్యాలలో. హల్లెలూయా. కానీ సౌలును మనం చూసినట్లయితే పాపం చేసినాడు, కానీ పశ్చాత్తాపం లేదు. ఆయనలో దురాశ కలిగింది. మరి రాజైన నేనే అందరికంటే ఎక్కువ ఉండాలి, దావీదుని పొగుడుతున్నప్పుడు ఆ గర్వం వచ్చేసి, మరి ఎందుకు అతన్ని చేస్తున్నారు, నేను కదా అని అతన్ని చంపాలన్నప్పుడు దురాత్మ అతనిలోకి వచ్చేసింది. ఆ దురాశ ద్వారా దురాశ గర్భం ధరించి పాపమును కనెను. ఆ పాపము నుంచి మరణం వచ్చింది. మరి సౌలుకు దురాశ కలిగింది, పాపంలోకి వెళ్ళిపోయినాడు, మరణం వచ్చింది. కానీ దావీదు 2వ స్టెప్ దగ్గరనే ఆగిపోయినాడు. దావీదు గ్రహించినాడు, ఓకే నేను తప్పు చేసినాను, దురాశ వచ్చింది, పాపం చేసినాడు, కానీ మరణించలే. అంటే నార్మల్గా మరణించినాడు, కానీ దేవుని చిత్తానుసారంగా మరణించినాడు దావీదు. దానికి కారణం ఏంది? ఒప్పుకున్నాడు, ప్రభువా నేను పాపం చేసి ఉంటున్నాను, నాలో దురాశ కలిగింది, నాలో పాపం ఉంది, మరి నాలో ఈ విషయాలన్నీ కోల్పోయి ఉంటున్నాను, నాలో ఆత్మ లేదు, ఆత్మ లేకుండా ఉన్నాను, కాబట్టి ప్రభువా నన్ను మరొకసారి నీ ఆత్మ అనుగ్రహించు. సౌలు గర్వంతో ఉన్నాడు, లాస్ట్కి సొంత కత్తితో పొడుచుకొని చనిపోయినాడు. మరి మరొక విషయాలతో మనము ఉండి చనిపోదామా, దేవునిలో ఫలించి మనం ముందుకెళ్దామా అనేది మనందరం కూడా పరిశీలించుకోవాలి. మరి బల్లా తీసుకుంటున్నాం, దేవుని యొక్క శరీరం, దేవుని యొక్క రక్తాన్ని మనం తీసుకుంటాం, శుద్ధ హృదయం కలిగి ఉన్నామా లేదా మనం నిరంతరం కూడా మనం ధ్యానించాలి. మనలో ఏ విషయాలు లేవు, ఏ విషయాలు ఉన్నాయో మనం గ్రహించాలి. మరి దురాశ పాపం మరణం కావాలా? దురాశ పాపం ఒకవేళ జరిగినా కూడా ప్రభువా మరలా నాకు నీ మనసు అనుగ్రహించు, నీ ఆత్మ నాకు అనుగ్రహించని మనం తిరిగి దేవునిలోకి రావాలనేది మనందరం కూడా గ్రహించుకోవాలి. మరి ఎవరిది వాళ్ళకందరికీ తెలుసు ఏమున్నాయి ఏది. మరి దేవుని దగ్గర మంచిగా ఉన్న వాళ్ళు తెలుసు కాబట్టి దేవుడు మనల్ని అందరినీ ఎందుకు ఉంటున్నాడు. ప్రతి ఒక్కరిలో ఒక విధమైన తలాంతు అనేది దేవుడు అనుగ్రహించి ఉంటున్నాడు. అది మంచితనం కానీ, సహాయం చేయడం కానీ, విశ్వాసం కానీ. కానీ ఏదో ఒక విషయాల్లో మనము దూరం అయిపోతుంటాం, ఏదో ఒక విషయాల్లో ఆత్మానుసారంగా మనం నడుచుకోకుండా ఉంటాం. కాబట్టి మన జీవితాల్లో దేవుడు రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే సౌలు వలె కాకుండా దావీదు వలె మనం తిరిగి దేవుని దగ్గరకు వచ్చి మనం ఒప్పుకొని, ప్రభువా ఈ 7 నెలల్లో మనము ఏదైనా పొరపాటు చేసింటే దయచేసి క్షమించండి, మరి ఈ 5 మాసాలైనా కూడా కనీసం మరి మీ కొరకు నేను ఉండాలి అని మనందరం కూడా మరి దేవుని యొద్ద నడుచుకుందాం గాక. మరి మనందరం కూడా దేవుని యందు హృదయ శుద్ధి కలిగి, మరి పూర్ణ మనసు కలిగి, మరి స్థిరమైన మనసు కలిగి దేవుని సన్నిధిలో మనలో ఉండి దేవుని ఆత్మ ప్రకారం నడుచుకొని దేవుని రాజ్యం కొరకు ఫలించి దేవుని రాజ్యంలో మనందరం కూడా ఒక దినం చేరి మనం సంతోషించడం గాక. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అలాగే చివరిగా కూడా మరి మన మందిర సభ్యులందరికీ కూడా మరి ఈరోజు ఏం రోజు స్పెషల్ డే, ఈరోజు అందరూ మరి ఫ్రెండ్షిప్ డే, మనందరం కూడా ఆత్మీయ స్నేహితులం. హల్లెలూయా. మరి అందరికి కూడా ఆత్మీయ స్నేహిత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవుడు మనందరిని దీవించును గాక. ఏ విధంగా మనం కుటుంబంగా స్నేహం కలిగి ఉంటున్నామో ఇదే స్నేహం దేవుని దగ్గర మనందరం కూడా ఒక దినంలో చూపించుకుందాం గాక. ఆమేన్, ఆమేన్.